కనుమరుగైన తండ్రి కూతుళ్ల కథలు ఇప్పుడు మళ్ళీ తెలుగు తెరని పలకరిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు తెరపై తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ మీద కథలు ఎక్కువగా వచ్చేవి. కొంతకాలానికి ఆ కథలన్నీ దాదాపు కనుమరుగయ్యాయి. మళ్ళీ ఇప్పుడు అవే తరహాలో తండ్రి కూతుళ్ల ఎమోషనల్ బాండింగ్ తో సినిమాలు వస్తున్నాయి. అలాగే మంచి ఆదరణ పొందుతున్నాయి. భగవంత్ కేసరి సినిమాలో నిజమైన తండ్రి కూతుళ్లు కాకపోయినా బాలకృష్ణ, శ్రీలీల తండ్రి కూతుళ్ల స్థానాల్లోనే కనిపిస్తారు. వారి మధ్య అదే బాండింగ్ ఉంటుంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఇటీవల సిద్ధార్థ హీరోగా చేసిన చిన్న సినిమాలో అతను బాబాయ్ అయినప్పటికీ తండ్రి స్థానంలోనే కనిపిస్తాడు. తమిళంలో ఆ సినిమా భారీ విజయాన్ని సాధించగా తెలుగులో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక ఈ మధ్య వచ్చిన హాయ్ నాన్న సినిమా కూడా తండ్రి కూతుళ్ల నేపథ్యంలో వచ్చిన కథనే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి లాభాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సైంధవ్ కూడా తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామానే. శైలేష్ కొలను దర్శకత్వంలో వహించిన ఈ సినిమా ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో వెంకటేష్ కూతురుగా బేబీ సారా పాలేకర్ నటించింది. ఇక ఈ సినిమాలో ఆ పాపనే హీరో అని వెంకటేష్ చెప్పారు. మొత్తానికి ఇటువంటి కథల ద్వారా తెలుగు తెరపై మళ్ళీ చైల్డ్ ఆర్టిస్టులు కనిపిస్తుండడం గొప్ప విశేషం.